హాయ్ సాయి. హాయ్ లక్ష్మణ్ గారు. హాయ్ కల్పన గారు. హాయ్ నగేష్ గారు. హాయ్ సంగీతత్త. హాయ్ శిరీష దిలీప్ గారు. హాయ్ శిరీష దిలీప్ గారు. హాయ్ ప్రియా గారు. హాయ్ ప్రీతి గారు. హాయ్ విద్యా గారు. హాయ్ బి తనుజాన్ గారు. టిఎన్ మలిక గారు. హాయ్ అంటే చెప్పమా. హాయ్ ఎవ్రీవన్. హాయ్ కల్పన గారు. హాయ్ రామ్మూర్తి గారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కాన్సెప్ట్. ఓకే స్టార్ట్ చేద్దాం. హాయ్ ప్రవీణ్ గారు. ఓకే స్టార్ట్ చేసేద్దామా. ఈరోజు ఏం కాన్సెప్ట్ అంటే, ఈరోజు అయితే నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేసాను కదా లాస్ట్ టైము, అలాగే ఈసారి వచ్చి నేను కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను అనమాట మీకు. చూపించను, ఒక బాక్స్ లో పెట్టుంటాను, దానికి సంబంధించి నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. కల్పన గారు, వాట్ ఈస్ ద టాపిక్ యు ఆర్ గోయింగ్ టు? ఓకే. హాయ్ మల్లిక. రామూర్తి గారు హాయ్. మీ బాబుని ఇటు సైడ్ చూడమని చెప్పండి అంటే వరుణ్. హాయ్ కాంతి గారు. నేనైతే ఒక ఫుడ్ ప్రోడక్ట్ ని మీకు చూపించకుండా పెడతానన్నమాట. ఆ ఫుడ్ ప్రోడక్ట్ గురించి నేను మీకు ఒక 3 క్వశ్చన్స్, దీంట్లో ఉంటుంది ఫుడ్ ప్రోడక్ట్, దీంట్లో ఉండే ఫుడ్ ప్రోడక్ట్ గురించి ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను మీకు. క్లూస్ అన్నమాట అవి, మీకు ఇచ్చే 3 క్లూస్. దాన్ని బట్టి మీరు దీంట్లో ఉండే ఫుడ్ ప్రోడక్ట్ ఏంటో చెప్పాలి. ఓకేనా, అర్థమైందా? వరుణ్ నిన్నే హాయ్ వరుణ్ అంటున్నారు. రామూర్తి గారు హాయ్ రామూర్తి గారు. ఎస్ ఓకే స్టార్ట్ చేసేద్దామా ఈరోజు అయితే. వరుణ్ హాయ్ అంటే చెప్పు. హాయ్ రమ్య గారు. సో ఇప్పుడైతే దీంట్లో ఉండే ఫుడ్ ఐటమ్ ఏంటంటే, కనిపిస్తుందా? దీంట్లో ఉండే ఫుడ్ ప్రోడక్ట్ ఏంటో మీరు చెప్పాలి. దానికోసం నేను మీకు 3 క్లూస్ ఇస్తున్నాను అనమాట. నెంబర్ 1 వచ్చి, ఇట్ వాస్ డిస్కవర్డ్ 4000 years ago. ఇది 4000 సంవత్సరాల ముందే కనుగొనబడింది అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. ఎనీవన్ గెస్? హాయ్ దిలీప్ గారు. హాయ్ ప్రణవ్. హాయ్ ప్రణవ్. ఎవరైనా చెప్తారా ఫస్ట్ క్లూకి ఆన్సర్? స్ప్రౌట్స్ కాదు, రైస్ కాదు, వైన్ కాదు, ఓకే ఇడ్లీ కాదు. ఓకే నెక్స్ట్ క్లూ ఇస్తాను. ఓకే నెక్స్ట్ క్లూ చెప్పేదా? దేర్ ఆర్ మోర్ 1000 types ఆఫ్ ఇట్. అంటే 1000కి పైగా రకాలు ఉన్నాయంట దీంట్లో. పొటాటో కాదు, ఫ్రూట్ కాదు. నో, పొటాటో కాదు, ఫ్రూట్ కాదు. 1000 types కి పైన ఉంది. ఇప్పుడు పాస్తా కూడా కాదు. ప్లీజ్ ఎవరు గూగుల్ చేయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. యాపిల్ కూడా కాదు. యా ప్రియా ప్రసల గారు చీజ్. అవును ప్రియా, చీజ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే సో వి హావ్ చీజ్. ఇప్పుడు సెకండ్ ఐటమ్ కి వెళ్దామా. ఎవరు గూగుల్ చేయకుండా చెప్పండి ఆన్సర్లు, ఓకేనా? నూడిల్స్ కూడా కాదు, ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు. చీజ్. సో ఇది సెకండ్ ప్రోడక్ట్. ఇది వచ్చి సెకండ్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ దానికి వెళ్తున్నాము. దీంట్లో ఫస్ట్ క్లూ వచ్చి, ఫస్ట్ మేడ్ ఇన్ చైనా. ఇది ఫస్ట్ చైనాలో, అంటే నా హ్యాండ్ రైటింగ్ మా మమ్మీకి అంత అర్థం కాదు. మేడ్ ఇన్ చైనా అన్నమాట. ఇది చైనాలో తయారు చేయబడింది ఫస్ట్. అంటే కూడా కాదండి. ఓకేనా? నాట్ టీ. టీ కాదు.
Yes, Preeti. Preeti, Nagesh, Priya. Correct answer. Noodles. అంతలోగా ఎలా కనుక్కుంటున్నారు అబ్బా మీరు? Chinese item కదా అందుకని కరెక్ట్ కనుక్కో. వాళ్ళకి ఎవరికి కనిపించదు. సో నెక్స్ట్ సూపర్, అందరూ ఫస్ట్ క్లూకే చెప్పేశారు ఈసారి ఆన్సర్. ఇది చూద్దాం. ఓకే, ఇప్పుడు థర్డ్ ఫుడ్ ఐటమ్ వచ్చేసింది. తమ్మిశెట్టి సురేంద్రనాథ్ గారు హాయ్. హాయ్ సిద్ధు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫుడ్ ఐటమ్ అండి. దీని క్లూస్ ఏంటంటే ఈ ఫ్రూట్ వచ్చి ఎల్లో, పింక్, గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ లో వస్తుంది. ఇది ఒక ఫ్రూట్ అన్నమాట. ఇచ్చేసింది మా పాప తెలియకుండా. యా, ఇంకా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. ఫస్ట్ క్లూకి ఆన్సర్ చెప్పేయచ్చు. ఇది కూడా క్లూ అయితే ఇచ్చేసింది. ఎల్లో, పింక్, వైట్, రెడ్. ఎల్లో, పింక్, గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ లో ఉంటుంది. అవును, యాపిల్ కరెక్ట్. అంత సౌండ్ చేస్తావా? యాపిల్. yes, యాపిల్ కరెక్ట్. యాపిల్ కీప్స్ ఎ డాక్టర్ అవే. చేసేదాన్ని. హాయ్ బద్రి. యాపిల్ కరెక్ట్, యాపిల్ కరెక్ట్. యా, యాపిల్ కరెక్టే అండి. హాయ్ రాధా. ఫ్రెండ్ ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదామా? వద్దొద్దు, నీ దగ్గర పెట్టుకో, వాడు సౌండ్ చేస్తాను. ఓకే, రెడీ నెక్స్ట్ ఐటమ్ కి. ఇప్పుడు వచ్చి ఇది నెక్స్ట్ ఐటమ్ అన్నమాట. ఇది వచ్చి దీని క్లూస్ వచ్చి దిస్ ఈస్ ద ప్రైమరీ ఇంగ్రీడియంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్. అందరూ చెప్పేస్తారు పాప. అన్ని ఫుడ్ లో ఈ ప్రైమరీ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అన్నమాట. సాల్ట్. రమ్య గారు సాల్ట్, బద్రి గారు కరెక్ట్ చెప్పారు. సాల్ట్, ఆనియన్. ఓకే, సాల్ట్ అండి. సాల్ట్, ఆయిల్ కాదు, సాల్ట్. చిటికెడు ఉప్పు మన వంటనే మార్చేస్తుంది. సాల్ట్, సాల్ట్. ఎస్. సో వారు సాల్ట్ తింటారు అన్నమాట. హాయ్ విజయ్ గారు. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చి సో నెక్స్ట్ దీని క్లూస్ వచ్చి ఇది అస్సామా? అస్సాంలో. ఇట్ వాస్ ఫస్ట్ గ్రోన్ ఇన్ అస్సాం. ఫస్ట్ అది వచ్చి పెరిగింది అస్సాంలో. ఎనీ గెసెస్? ఎనీ గెస్? టీ కాదు. అందరు టీ. అస్సాం టీ అంటారు కదా. మ్యాంగోస్ కాదు. కాదు, మ్యాంగోస్ కాదు, టీ కాదు, నో టీ కాదు, టీ కాదు, వీట్ కూడా కాదు. వీట్ కూడా కాదు. రేణుప్రియ గారు. రేణు అని చెప్పారు. హాయ్ రేణు గారు. టీ లీవ్స్ కాదు, కాఫీ కాదు, కాఫీ కూడా కాదు, రైస్ కూడా కాదు. నెక్స్ట్ క్లూ కావాలా? మోర్ క్లూస్. These trees produce this product throughout the year. ఈ ట్రీస్ వచ్చి ఈ ప్రోడక్ట్ ని త్రూఅవుట్ ది ఇయర్ ఇస్తుంది. నెక్స్ట్ క్లూ వచ్చి దీనికి వచ్చి సీజనల్ అంటూ ఏముండదు అనమాట. దీనికి త్రూ అవుట్ ఇది వచ్చి ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఇయర్, త్రూ అవుట్ ఇయర్ ఇది వచ్చి ప్రొడ్యూస్ చేస్తానే ఉంటుంది అనమాట. దీనికి పర్టికులర్ సీజన్ అంటూ ఏం లేదండి. నాట్ బనానా కాదు, నాట్ ఆరెంజ్, ఆరెంజ్ కూడా కాదు. పేపర్ 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 కాదు, పేపర్ కాదు. శిరీష గారు నాట్ పేపర్. లెమన్. లెమన్. సిద్ధు ఈస్ కరెక్ట్. లెమన్. సో లెమన్ అన్నమాట.
Next one is లెమన్ కరెక్ట్. ఎస్. రబ్బర్ కాదు. ఎస్, లెమన్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోతున్నాం మనం. సో ఇదన్నమాట నెక్స్ట్ ఐటమ్. ఆనియన్ కాదు, లెమన్. లెమన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము. ఇది వచ్చి అనదర్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. దీని క్లూ వచ్చి దీస్ కమ్ ఫ్రమ్ కల్పన భాస్కరన్ గారు. some like these can eat in trees grow 46 feet high. ఓకే. దీనికి ఈ ఫుడ్ ఐటమ్, ఈ ఫుడ్ ప్రోడక్ట్ వచ్చి క్లూ ఏంటంటే దీనికి సంబంధించిన ట్రీ వచ్చి 40 feet హైట్ కి పెరుగుతుంది అనమాట. 46 feet హై. అంత పెద్దదిగా ఉంటుంది ట్రీ. షుగర్ కేన్ కాదు, షుగర్ కేన్ కాదు. నో. ఇట్స్ నైస్ బట్ డేట్స్ కాదు, కోకోనట్ కాదు, డేట్స్ కాదు, బ్యాంబూ కూడా కాదు. నో. 1 minute. ఓకే. నో. నీమ్ కూడా కాదు. కోకోనట్ కాదండి. కోకోనట్ కూడా కాదు. బనానా కూడా కాదు. కోకోనట్ కాదు, బనానా కాదు, నీమ్ కాదు, షుగర్ కేన్, బ్యాంబూ, డేట్స్ ఏది కాదు. పామ్ కూడా కాదు, బ్యాంబూ కూడా కాదు. నెక్స్ట్ క్లూ ఏంది? ఇది డ్రై ఫ్రూట్. ఇది క్యాలరీస్ లో చాలా హై అండి. దే ఆర్ హై ఇన్ క్యాలరీస్. మా పాప బెస్ట్ క్లూస్ ఇచ్చేస్తుంది మీరు వెంటనే చెప్పేయడానికి. క్లూ ఇచ్చారండి. నెక్స్ట్ క్లూ వచ్చి ఇట్ ఈస్ హై ఇన్ క్యాలరీస్. డేట్స్ కాదండి, లిచీ కూడా కాదు. మ్యాంగో కాదు. నో. పపాయ కూడా కాదు. More guesses. బాదాం కాదు, వాల్నట్ కాదు. Not exactly. తాటి ముంజల కాదు, ముంజలు కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తెస్తామండి మేము తాటి ముంజలు? మూర్ఖులు. యా, క్యాషు కరెక్ట్. క్యాషు, అవును, క్యాషు కరెక్ట్ ఆన్సర్. క్యాషు కరెక్ట్. జీడిపప్పు. నో, డ్రమ్ స్టిక్ కాదు, జీడిపప్పు. ఓకే. సో నెక్స్ట్ వన్. ఎస్, క్యాషూస్. ఆలివ్ ఆయిల్ కాదు, ఆలివ్ ఆయిల్ కూడా కాదు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ క్లూస్ ఇచ్చేసేనా? ఫస్ట్ క్లూ వచ్చి దిస్ ట్రీ గ్రోస్ అప్ టు 60 feet. ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన ట్రీ వచ్చి 60 feet దాకా పెరుగుతుంది. 60 feet. ఇది కూడా చాలా పెద్ద ట్రీ, టాల్ ట్రీ అండి. బ్యాంబూ కాదు, కోకోనట్ కాదు. నాట్ కోకోనట్. డేట్స్ కాదు, బ్యాంబూ కాదు. నో. కోకోనట్ కాదండి రేణు గారు. బ్యాంబూ కూడా కాదు.
లెమన్ కాదు, ఆల్రెడీ లెమన్ ట్రీ. పామ్ ట్రీ, బాదం. నో నో నో, ఏది కాదు. క్లూస్ కావాలంటే అడగచ్చండి. పామ్ అవకాడో కాదండి. అవకాడో కూడా కాదు. దిస్ హెల్ప్స్ ఇన్ వెయిట్ రిడక్షన్. ఇది మన వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్లూ ఇదే బెస్ట్ క్లూ. ఎవరేం చెప్పట్లేదు. ఎనీ గెసెస్? కుకుంబర్స్ కాదు, సబ్జా కాదు. నో కాదు. నగేష్ గారు కుకుంబర్స్ కాదు. ప్రియా సబ్జా కాదు. ఈజ్ ఇట్ సమ్ నట్? అవకాడో కూడా కాదు. నో. నట్స్ కాదు. ఫ్లాక్స్ సీడ్స్ కూడా కాదు. బాదం కూడా కాదు. కల్పన గారు. సో నెక్స్ట్ ఎనీ గెసెస్? చియా సీడ్స్ కాదు. నెక్స్ట్ క్లూ. సో ఇదైతే దీని పౌడర్ వచ్చేసి మనం వచ్చి చాలా డెసర్ట్స్ ని టాపింగ్స్ గా యూజ్ చేయొచ్చు. నాట్ బార్లీ. బార్లీ సీడ్స్ కాదు. ఇది డెజర్ట్స్ లో కూడా యూజ్ చేస్తారన్నమాట. అంటే టాపింగ్స్ అలాగా. డెజర్ట్ లో సమ్ ఆఫ్ డెజర్ట్స్ కి సినమన్. yes cinnamon. Yes, correct. Not poker. Cinnamon is correct answer. ఓపెన్ చేసి. ఓకే. చెరీస్ కాదు. రేణు సౌజీ ఏంటి? నెక్స్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చి క్లూస్ చెప్తున్నాను. ఇది ఇట్ కమ్స్ ఇన్ ఓవర్ 30 వెరైటీస్. 30 రకాలు ఉంటుందంట దీంట్లో. 30 రకాలకి నుంచి లేకపోతే 30 రకాలు అప్రాక్సిమేట్లీ 30 వెరైటీస్ ఉంటుంది దీంట్లో. అదేంటి? రసగుల్లా కాదు. రసగుల్లా కాదు. బద్రి. లెమన్ కాదు. మ్యాంగో కాదు. పన్నీర్ నో. రైస్ కాదు. ఎనీ గెసెస్? క్లూ ఒక నిమిషం. నెక్స్ట్ క్లూ వచ్చి వన్ ఆఫ్ ద ఫేమస్ ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట. చాలా ఫేమస్. మిల్క్ కాదు. యా నెక్స్ట్ క్లూ ఏంటంటే ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఏ ఫుడ్ ఐటమ్ లో అన్నా వేస్తే అదిరిపోతుంది. ఎక్స్ట్రా క్లూ ఇస్తున్నాడు. ఆరెంజ్ కాదు. టాపింగ్స్ లాంటిది. చాక్లెట్ నో. రోజ్ కూడా కాదు. క్వశ్చన్ రిపీటా? ఓకే. ఇది ఒక ఫుడ్ ఐటమ్. ఫస్ట్ క్లూ వచ్చి దీంట్లో 30 వెరైటీస్ ఉంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. అంటే ఇది ఒక ఫేమస్ ఫ్లేవర్. ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఇలాచీ కూడా కాదు. చాక్లెట్ కాదు. స్ట్రాబెర్రీ, వెనీలా ఏది కాదు. ఈ ఫ్లేవర్ వచ్చి చాలా ఫేమస్. ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది. షుగర్ కూడా కాదు. బాదాం కాదు. మిర్చి కూడా కాదు. మిర్చి కూడా కాదు. పిస్తా నో. నో పిస్తా. చాక్లెట్ కాదండి. క్లోవ్ కాదు. వెనిలా కాదు. సాల్ట్ కాదు. ఇదేంటి నేను ఫాస్ట్ గా ఇచ్చేస్తారనుకున్నాను. ఇది చాలా ఈజీ.
అందరి సింపుల్ గా ఆలోచించచ్చు. నెక్స్ట్ క్లూ. ఓకే, జింజర్ కూడా కాదు. చెరీస్ కాదండి. సాయి దగ్గరకు వచ్చేసాడు. జింజర్ కాదు. ఇక్కడ మా దగ్గరకు వచ్చారు. అంటే అది పుదీనా నేను వేసి చెప్తాను కదా. సాఫ్రాన్ కూడా కాదు. మీ బాబుని కొంచెం మేల్కోమని చెప్పండి. మేల్కొనే ఉన్నాను. మా మమ్మీ ఆల్రెడీ కొద్దిగా చెప్పేసి. గార్లిక్ కూడా కాదు, డ్రై జింజర్ కూడా కాదు. నో నో నో. సరే, ఇంకొక క్లూ ఇస్తున్నా. ఇది చాలా ఈజీ క్లూ అన్నమాట. మింట్. మింట్ కరెక్ట్. విద్యాలక్ష్మి గారు కరెక్ట్. కరెక్ట్. ఇది మింట్ లీవ్స్ అన్నమాట. యా మింట్ లీవ్స్. ఓకే, నేను మెలుకోమన్నారు, అంత కోపం వచ్చింది. ఓకే, పుదీనా. ఎస్, పుదీనా. ఇప్పుడే చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు అట్లా తీసుకుంటున్నాడు? ఓకే, కనిపిస్తుంది కనిపించలేదు. ఓకే, దిస్ ఈస్ అనదర్ ఫుడ్ ఐటమ్. కనిపించిందా? ఓకే, ఎవరికైనా కనిపిస్తే కమెంట్ చేయండి. కనిపించింది అని కమెంట్ చేయండి. ఫుడ్ ప్రోడక్ట్ ని బయటకు పెట్టకండి. సో నెక్స్ట్ వచ్చి ఇది అనదర్ ఫుడ్ ఐటమ్. ఐ థింక్ కాదు చాక్లెట్ కాదు. సో ఇది ఇంకొక ఫుడ్ ఐటమ్ అన్నమాట. ఇది ఫస్ట్ క్లూ వచ్చి దిస్ ఫస్ట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ సీడ్స్. చాక్లెట్ తినలేదు. ఇది వచ్చి ఫస్ట్ వచ్చి సీడ్స్ లాగా వస్తుంది అనమాట. ఫార్మ్స్ ఆఫ్ సీడ్స్, గింజల్లాగా వస్తుంది. పప్పు. ఫస్ట్ ఇది గింజల్లాగా వస్తుంది అనమాట. కాఫీ కాదు. ఐ థింక్ కొంచెం కష్టం అనుకుంటున్నాను నేను ఇది కనుక్కోవడం. మీరు చూద్దాం. క్యాష్యూ. నో, సబ్జా కూడా కాదు. ఇది కాదండి. చుగారు. నో, సబ్జా కాదు. కోకా కాదు. ఫ్లాక్స్ సీడ్స్. కార్న్. నో. బ్లూబెర్రీ కాదు. బ్లూబెర్రీ కాదు. కార్న్ కాదు. బార్లీ. నో, బార్లీ కూడా కాదు. నెక్స్ట్ క్లూ ఇచ్చేదా? ఇట్ ఈస్ ఆల్సో సోల్డ్ యాజ్ క్రిస్టల్స్. బాదం కాదు. కూడా వచ్చేస్తుంది. యా. నెక్స్ట్ క్లూ వచ్చి ఇట్ ఈస్ ఆల్సో సోల్డ్ యాజ్ క్రిస్టల్స్. ఇది చెప్పమన్నాను మమ్మీ. ఇది క్రిస్టల్స్ గా కూడా అమ్ముతారనమాట మనకు. నో కాదు. పంకిన్ కూడా కాదు. నేను ఈజీ క్లూ ఇచ్చేసాను. ఫస్ట్ క్లూ సెకండ్ క్లూ మిక్స్ చేసినారంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ క్లూ వచ్చి ఇది సీడ్స్ లాగా కూడా ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ క్లూ వచ్చి ఇది క్రిస్టల్ లాగా కూడా మనకు దొరుకుతుంది అనమాట. మిరియాలు కాదు. వాటర్ మిలన్ కూడా కాదు. చాలా ఈజీగా ఇచ్చేసాను. ఇది కష్టం అవుతుందని నేను ఈజీగా ఇచ్చేసాను అనమాట క్లూస్. ఇది సీడ్స్ లాగా దొరుకుతుంది మనకు. క్రిస్టల్ లాక్స్. వెయిట్ చేయక. క్యాండీ, కలకండ కాదు. సరే, థర్డ్ క్లూ చెప్పేదా? థర్డ్ క్లూ వచ్చి ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ యాజ్ మెడిసిన్. చెప్పేస్తారు ఇంక అందరూ. ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్ యాజ్ మెడిసిన్. దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉందండి. ఇదంటే మెడిసిన్స్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో తులసి కాదు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో కూడా దీన్ని వాడతారు. ఓన్లీ మెడిసిన్ బేస్డ్ కాకుండా ఫుడ్ ఐటమ్స్ లో కూడా దీన్ని వాడతారు అనమాట. తులసి కాదు. వాసన కాదు. కపరిల్లాక్ కాదు. కాదు. సాల్ట్ కాదు. ఏంటి అసలు నేనే మర్చిపోయా. కాదండి. టర్మిక్ కాదు. వాము. కరెక్ట్. వాము. ఇది ఓమం అంటాం మనము. వాళ్ళు వాము అంటారు. కరెక్ట్.
వాము ఈస్ కరెక్ట్ ఆన్సర్. వాము. క్రిస్టలైజ్డ్ వాము. ఎస్ క్లోజ్ కాదు, వాము. వాము. వాము అది వచ్చి అజ్వైన్ అంటారు కదా, అదనమాట. వామా సీడ్స్ నేను వచ్చి వాము క్రిస్టల్ లో చూపించాను. అజ్వైన్ అంటారు కదా, అదనమాట. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ కి వెళ్ళిపోదామా? యా. ఎందుకు అట్లా చూస్తాం? ఓకే, ఇది ఈ ఫుడ్ ఐటమ్ వచ్చి క్లూస్ వచ్చి, ఇది ఫస్ట్ క్లూ వచ్చి ఇది కూడా మనకు వెయిట్ రిడక్షన్ కి బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్లూ. ఓకే, నెక్స్ట్ క్లూ ఏంటంటే హాయ్ ముఖేష్ గారు చెప్పు. హాయ్. నెక్స్ట్ క్లూ ఏంటంటే ఈ ఫుడ్ కాదు, కాదు, కుకుంబర్ కాదు. నెక్స్ట్ క్లూ ఏంటంటే ఇప్పుడే కాదు, ఇప్పుడే కాదండి. నెక్స్ట్ క్లూ. ఓకే చెప్పేద్దామా? నెక్స్ట్ క్లూ వచ్చి దీస్ ఆర్ టూ కలర్స్. 2 కలర్స్ లో ఉంటుంది ఇది. 2 కలర్స్ లో మనకు అవైలబుల్ గా ఉంటుంది. బట్ మోస్ట్లీ మనందరం, నాకు తెలిసి అందరూ ఒక కలరే యూజ్ చేస్తారనమాట ఫుడ్ లో. రెండో కలర్. కలర్స్ ఏంటో చెప్పేసేనా? వీట్ కాదు. వీట్ కాదండి. మెంతులు కాదు. మెంతులు కాదు. రంజిత్ కుమార్ మెంతులు కాదు. క్యాప్సికమ్ కాదు. ఆలివ్ కూడా కాదు. రవ్వ కూడా కాదు. సబ్జా కూడా కాదు. సాల్ట్ కాదు. వైట్ అండ్ బ్రౌన్. బ్రెడ్ కాదు. బ్రెడ్ కాదు. నువ్వు గెస్ చేసిన 2 కలర్లు కరెక్టే. వైట్ అండ్ బ్రౌన్ లో దొరుకుతుంది ఇది మనకు బయట. బట్ బ్రెడ్ అయితే కాదు. వైట్ అండ్ బ్రౌన్. రాడిష్ కూడా కాదు. ఇది వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది మనకు. ఇంకొక క్లూ చెప్పేదా? దిస్ ఇస్ అ టైప్ ఆఫ్ సీడ్. ఇది ఒక సీడ్ టైప్. సీడ్. నో, బ్రౌన్ షుగర్ కాదు. బ్రౌన్ షుగర్ కాదండి. సీడ్స్ ఉంటాయి కదా, అలాగా. అయ్యో నేను ఎలా చెప్తే. నో, బార్లీ కాదు. ఎద్దు కూడా కాదు. సీడ్. రవ్వ, బెంసి రవ్వ కాదు. బెల్లం కాదు. సాంబార్ రవ్వ కాదు. సీడ్. ఆన్సర్ చెప్పేసే మమ్మీనే ఈసారి. వద్దు తెచ్చినివమ్మ వాళ్ళని. ఇది భలే ఈజీగా చేసేస్తాను కూడా. అప్పుడే తిన. జీరా కూడా కాదు. జీరా నాకు వరుణ్ తిన్నారు కదా ఒక ఐటమ్, అది. అవును, వరుణ్ ఇలా తీసుకెళ్ళిపోయాడు కదా, అదనమాట. తీసేసుకొని తిన్నాడు. నెక్స్ట్ క్లూవా? మోర్ క్లూస్. బెన్సీ రవ్వ కాదు. బార్లీ కాదు. నో. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అటుకులు కూడా కాదు. ఇది చెప్పారంటే చాలా ఈజీగా చెప్పేస్తారు మీరందరూ. దీన్ని వచ్చి హిందీలో మఖానా అంటారు. మఖనా. హాఫ్ చెప్పేసాను నేను. మఖనా. నువ్వులు కాదండి. హిందీలో ఇది నేను ఫుల్ వర్డ్, హిందీలో దీన్ని ఫుల్ వర్డ్ ఏమంటారో దాంట్లో హాఫ్ చెప్పాను నేను. మఖనా. పూల్ మఖనా. yes, పూల్ మఖనా. లోటస్ సీడ్స్. yes, కరెక్ట్. గారు కరెక్ట్. మేజ్ కాదు. లోటస్ సీడ్స్. yes. అటుకులు కాదు. లోటస్ సీడ్స్. ఓకే, నెక్స్ట్ అయితే yes, పూల్ మఖనా కరెక్ట్. yes, lotus seeds. ఓకే, సో నెక్స్ట్ అయితే ఇదన్నమాట. అవును. అయితే ఇదైతే చాలా ఈజీగా చెప్పేస్తారు అనుకుంటున్నాను నేను. ఇది నెక్స్ట్ ఫుడ్ ఐటమ్. లోటస్ సీడ్స్ అయిపోయింది కదా, ఇది వచ్చి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. ఇది ఎవ్రీబడి లైక్స్ ఇట్. అంతే, ఇది ఆల్మోస్ట్ ఇది ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరన్నమాట. ఎనీ టైం ఏదో ఒక రకంగా దీన్ని ఇష్టపడతారు.
ఆన్సర్ తెలుస్తుంది. అంతే, అదొక క్లూ చాలు. చెప్పేయండి ఆన్సర్. చాక్లెట్. చాక్లెట్, అవును. ప్రియా గారు చాక్లెట్ కరెక్ట్. మీ బాబుని తినడం ఆపమని చెప్పండి. లేదు లేదు తినట్లేదు. చాక్లెట్. ఎస్ ప్రియా, కరెక్ట్. చాక్లెట్ కరెక్ట్. చాక్లెట్ కరెక్ట్. పొటాటో కాదు. పొటాటో కాదు. చాక్లెట్. బజ్జీ చాక్లెట్ యాక్చువల్గా మోగా రాసి పెట్టుకున్నాను. సో ది లాస్ట్. చెప్తాను. కింద పెట్టుకుని ఓకే, డోంట్ బుల్లీ. ప్రెషియస్ వారు. వారు చాలా ప్రెషియస్ మీకు. దిస్ ఈస్ ఈ రోజు నేను చూపించిన ఫుడ్ ఐటమ్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. వెయిట్ గా ఉంది. ఇది ఎవరు చెప్తారో చూద్దాం ఆన్సర్. లెట్ ద కిడ్ ఈట్. yes నేను కూడా తింటా. చాక్లెట్. సంగీత గారు కరెక్ట్. ఇది వచ్చి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్. ఓకే, దీని క్లూస్ వచ్చి ఇట్ ఈస్ హైలీ న్యూట్రిషియస్. ఇది వచ్చి చాలా న్యూట్రిషియస్ అన్నమాట. జాగరి కాదు, రైస్ కాదు, బనానా కాదు. నెక్స్ట్ క్లూ. ఓకే, గ్రీన్ గ్రామ్ కాదండి. లయన్ డేట్స్ కాదు. గ్రీన్ గ్రామ్. నో అది కూడా కాదు. నెక్స్ట్ క్లూ చెప్తున్నాను. దిస్ క్రాప్ నీడ్స్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్. గీ కూడా కాదు. ఈ పంటని పండించేకి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ నీళ్ళు వాడతారు. ఎస్, చాలా తక్కువ నీళ్ళు వాడచ్చు. తూర్దాల్ కాదు. తూర్దాల్ కాదండి. డ్రై ఫ్రూట్స్ కాదు. రాగి కాదండి. ఫిగ్ కాదు. పీస్ కాదు. నో 2 క్లూస్ ఇచ్చాను. ఇది చాలా తక్కువ వాటర్ వస్తుంది. మిల్లెట్స్ కాదు. యా, మిల్లెట్స్ కాదు కదా. మిల్లెట్స్. సుహారిక గారు మిల్లెట్స్ అని చెప్పారు. సో మిల్లెట్స్ కాదండి. కొంచెం దగ్గరలో ఉన్నారు. మిల్లెట్స్ కి కొంచెం దగ్గర. మెయిస్ కాదండి. మెయిస్ కాదండి. సబ్జా కాదండి. మిల్లెట్ ఆర్ వీట్. యా, మిల్లెట్ అ బిట్ కరెక్ట్. 1 minute అండి, ఇప్పుడే వస్తాను. సో కార్న్ కాదు. మోర్ క్లూసా. స్మాల్ మిల్లెట్స్ కాదండి. కొద్దిగా దగ్గరకు వచ్చేసారు. క్లూస్ అంటే ఇది వచ్చి కామన్ గా బ్రౌన్ గా ఉంటుంది. బ్రౌన్ ఇన్ కలర్. ఎస్, జోవర్. జొన్నలు. ఎస్, జోవర్ కరెక్ట్ ఆన్సర్. జయశ్రీ గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్, జోవర్ కరెక్ట్ ఆన్సర్ అండి. జీన్స్ కాదు. వీట్ కాదు. గోధుమలు కాదండి. సో జోవర్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఎస్. ఇక్కడికి వచ్చేది జోవర్ ఇస్ జొన్నలు. యా, అంటే ఇక్కడ నాకు లేట్గా వస్తుందండి. సో ఎస్, జోవర్ కరెక్ట్ అండి. ఎస్. సో ఇదన్నమాట. సో మా మమ్మీ వరుణ్ కూడా వచ్చేసారు. ఏమంటా? జోవర్ కనిపెట్టారు సార్ మమ్మీ. ఓకే ఓకే ఓకే. హాయ్ ప్రభావతి గారు. హాయ్. సో ఇక్కడైతే నేను బిఫోర్ జోవర్ ఐ టైప్ జొన్నలు. అవునండి. ఓకే, కానీ నాకు సరిగ్గా తెలియలేదు. ఇక్కడ నేను జోవర్ అని రాసుకోవడా. నాకు జొన్నలు అంటే ఏంటి తెలియదు నార్మల్గా. సో ఇక్కడైతే
నేను కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ ప్లస్ క్వశ్చన్స్ అడగబోతున్నాను మిమ్మల్ని. సో ఇక్కడతో ఫుడ్ ఐటమ్స్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఓకే 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 సో ఓకే ఓకే సో ఇప్పుడైతే కాఫీ కంటే కూడా ఒక ఫ్రూట్ మోర్ ఎనర్జీ ఇస్తుంది. అదేం ఫ్రూట్ చెప్పగలరా? కాఫీ ఎనర్జీ ఇస్తుంది మామూలుగా అంటారు కదా. ఆరుయును ప్రభాతి ఆరుయును యారు యును ప్రభా యా పార్లల్. యా యా ఎస్ యాపిల్. బిట్టు గారు ఎస్ యాపిల్ కరెక్ట్ ఆన్సర్. బద్రి బిట్టు ఎస్. టీ కాదండి, బనానా కాదు, కివి కాదు. సో యాపిల్ కరెక్ట్ ఆన్సర్. బద్రి. నెక్స్ట్ వచ్చి సో కెచప్ ఉంది కదా, సాస్ మనం నార్మల్ గా తింటాము. సో అది వచ్చి ఫస్ట్ దేనికోసం కనిపెట్టారు? ఫస్ట్ అది ఏ పర్పస్ కెచప్ అంటే? ఇది కనిపెట్టేస్తారు అనుకుంటా. ఎవ్రీబడి నోస్ ఇట్. కెచప్ ఫస్ట్ ఏ పర్పస్ కి కనిపెట్టారు? మెడిసిన్. బద్రి గారు మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. బద్రి కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. సో ఓకే, ఈ వరల్డ్ లో ఏ ఫుడ్ ఐటమ్ ని ఎక్కువ దొంగలిచ్చేవాళ్ళు? ఏ ఫుడ్ ఐటమ్ ఈ వరల్డ్ లో ఎక్కువ దొంగలించబడింది అంటే డాష్ ఇస్ ద మోస్ట్ స్టోలెన్ ఫుడ్ ఇన్ ద వరల్డ్? గూగుల్ వేసి చెప్పకూడదు. గూగుల్ చేయకండి ప్లీజ్. బ్రెడ్ శాండ్విచెస్ కాదండి, బ్రెడ్ కాదు. ఆనియన్ కూడా కాదు, ఆనియన్ కాదు, చాక్లెట్ కాదు, మ్యాంగో కాదు. శ్రీనివాస్ గారు హాయ్. బ్లడ్ నో. ఎస్ సంగీత గారు చీజ్ కరెక్ట్. మ్యాంగోస్ కాదు, రైస్ కాదు, మిల్క్ కాదండి. చీజ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. చీజ్ కరెక్ట్. సో ఈ వరల్డ్ లోనే ఎక్కువ స్టీల్ చేయబడింది చీజ్ అంట. క్యాండీ కాదు, చీజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ చెప్ప చీజ్. సో అదనమాట. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి టక్కన్ ఆన్సర్ చెప్పాలి మీరు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ ఎక్కడ ఒరిజినేట్ అయింది? ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్ ఒరిజినేటెడ్ ఇన్ ఫాస్ట్ గా చెప్పాలి దీనికి ఆన్సర్. గూగుల్ వేయకూడదు, గూగుల్ వేయకూడదు. అమెరికా కాదు, యూకే కాదు. ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్. ఓకే, యుఎస్ఏ కాదు, ఫ్రాన్స్ కాదు, ఫ్రాన్స్ కాదు, ఫ్రాన్స్ కాదు, ఫ్రెంచ్ కాదు. యాక్చువల్గా ఎన్ని గెస్సెస్ ఇంకా ఫ్రాన్స్ కాదు, నో 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 నో, ఇంగ్లాండ్ కాదు. రివీలింగ్ ది ఆన్సర్. సో యాక్చువల్గా మీరు బెల్జియం కరెక్ట్. మీరు వచ్చి యాక్చువల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే ఫ్రాన్స్ అని చెప్తారనేసి నేను అందుకే ఈ క్వశ్చన్ అడిగానండి. మీలో ఎవరికన్నా చాక్లెట్ చిప్ కుకీస్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా? నో, ఫ్రాన్స్ కాదు. ఎస్, బెల్జియం కరెక్ట్ అండి. అది ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ కనుక్కునింది అనే దానికి బెల్జియం కరెక్ట్. కానీ ఇది చాకో చిప్ కుకీస్ కి ఆరిజిన్ ఏంటో ఎవరికైనా తెలుసా? ఆస్ట్రేలియా కాదు, బెల్జియం కాదు, ఆఫ్రికా కాదు, లండన్ కాదు. వరల్డ్ మాత్రం చెప్పేకండప్ప. కాదు, నో. ఇంగ్లాండ్ కాదు, ఆఫ్రికా కాదండి, కాలిఫోర్నియా కూడా కాదు. సో మీరు ఇన్ని గెసెస్ చేశారు కదా,
ఆన్సర్ అయితే ఫైనలీ రివీల్ చేస్తున్నాను. నో వన్ నోస్ ద ఆరిజిన్ ఆఫ్ చాక్లెట్ చిప్ కుకీస్. ఎవరికి తెలియదంట ఇంతవరకు. నో బడీ నోస్. గూగుల్ ఇప్పుడు తెలియని ఆన్సర్ అది. ఇండియా కాదండి, న్యూయార్క్ కాదు. నో వన్ నోస్. ఎస్, హ్యూమన్స్ డిఎన్ఏ. ఇట్స్ దేర్ ఇన్ గూగుల్. గూగుల్ చేయకండి అని చెప్పాను కదా. సో ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము. హ్యూమన్స్ డిఎన్ఏ ఇస్ 60% ద సేమ్ యాజ్ ఏ ఫ్రూట్ డిఎన్ఏ మన హ్యూమన్ డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది. 60% మ్యాచ్ అవుతుందంట ఒక ఫ్రూట్ డిఎన్ఏ మన హ్యూమన్ డిఎన్ఏతో. అది ఏం ఫ్రూట్ చెప్పగలరా? ఇది ఈజీగా చెప్తారు అనుకుంటున్నాను. పర్షియానా? యాపిల్ కూడా కాదు. యాపిల్ కాదండి, పర్షియా కాదండి. నేను ఫ్రూట్ నేమ్ అడిగాను. ఫ్రూట్ బనానా. ఆన్సర్ ఇస్ బనానా. ఎస్, సంగీత గారు కరెక్ట్. సో ఇది మీరు అందరూ గెస్ట్ చేయాలి. ఏంటంటే పొటాటోస్ కంటైన్ -% ఆఫ్ వాటర్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది పొటాటోస్ లో? బనానా అనేది రైట్ ఆన్సర్ అండి, కానీ నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేసి గ్రేప్స్ బనానా కాదండి, గ్రేప్స్ కాదు, బనానా. ఎస్, బనానా. పొటాటోలో ఎంత పర్సెంట్ వాటర్ ఉండొచ్చు మీరు గెస్ట్ చేయండి. 60% కాదు, 80. ఎస్, 80 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కల్పన భాస్కరన్ గారు ఎస్, 80% కరెక్ట్. నేను అసలు అనుకోలేదు పొటాటోస్ 80% వాటర్ ఉంటుందని. సో ఇది ఒక వెజిటేబుల్ కండి. ఎస్, సో ఇది ఒక వెజిటేబుల్ అనమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, 50% కాదు సంగీత గారు, 80%. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాను అని చెప్పి అదే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాను. సో ఈ వెజిటేబుల్ వచ్చి వైఫై సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేయగలదు, రిఫ్లెక్ట్ చేయగలదు. ఇదేం వెజిటేబుల్? ఐ థింక్ ఎవ్రీవన్ నోస్ ఇట్. అది కూడా అడుగుతున్నాను. 80% కరెక్ట్ ఆన్సర్. బట్ డాష్ క్యాన్ అబ్జర్వ్ అండ్ రిఫ్లెక్ట్ వైఫై సిగ్నల్స్. ఎస్, లెమన్ కాదు. పొటాటో. ఎస్, కరెక్ట్. పొటాటో కరెక్ట్. పొటాటో అని పెట్టారు. పొటాటో కాదు. ఎస్, పొటాటో కరెక్ట్. పొటాటోస్ కరెక్ట్. ఆనియన్ కాదండి, క్యూకంబర్ కూడా కాదు, పొటాటోస్. సో అంతే అన్నమాట. ఎస్, పొటాటోస్ కరెక్ట్ అండి. ఇంకోటి తెలుసా మీకు? మనం ఎగురుతూ ఫుడ్ తింటే దాని టేస్ట్ వేరేలాగా ఉంటుందంట. ఎగురుతూ ఫుడ్ తింటే. అందుకే ఏరోప్లేన్ 80%. అలా ఏం కాదు. నెక్స్ట్ అయిపోయినాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. అయిపోయింది. లేవు. ఇక్కడతో దీన్ని ఫినిష్ చేస్తాం అనుకుంటున్నాను. Yes, next please. Yep, because of yes. Here. Yes. పక్కనే మసీద్ ఉంది, మా ఇంటి పక్కనే మసూద్. తెలుగులో అక్కడి నుంచి సౌండ్ అన్నమాట అది. నైస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకు సజెషన్స్ కానీ లేకుంటే మీకు ఏమైనా రేపు నాకు ఏమైనా వీడియోస్ దేని గురించి అయినా చెప్పాలనుకుంటే చెప్పండి. వరుణ్ సింగ్ ఏ సాంగ్ అంట. సాంగ్ పర్లేదు, పాడు. నెక్స్ట్ లైవ్ లో పాడతాను. నెక్స్ట్ లైవ్ ఇప్పుడు పడేసేయి, ఒక 1 లైన్ పడేసేయి. పాడు ప్లీజ్. ఓకే. సో నెక్స్ట్ మీకు ఏదైనా ఫన్ ఫ్యాక్ట్స్ తెలుసా?
If anything, share with us. Sing, sing ఎవరో చేయవరు. నీ ఫ్రెండ్ కూడా అడుగుతున్నాడు పాడు. సరే ఓకే. Sing a song. Please do more vlogs. Yes, we are trying to do auntie. Please Varun, sing a song anta. సంగీత గారు చెప్పు. ప్లీజ్ వరుణ్ పాడాలి పాడాలి వరుణ్ ఒక లైన్ పాడేసేయి వెళ్ళిపోదాం, క్లోజ్ చేసేస్తాం లైవ్. ఏదో ఒక పాట పాడు. అంతమంది అడుగుతారు కదా. వన్ లైవ్ లక్ష్మణ్ గారు కూడా అడుగుతున్నారు. వన్ లైన్ పాడు. ఒక్క లైన్ పాడు వరుణ్. ప్లీజ్ అందరూ అడుగుతున్నారు. వైడా సో మచ్ షై. అవును వరుణ్ ఎందుకు అంత షై? ప్లీజ్ వరుణ్ ప్లీజ్ అందరూ ప్లీజ్ అడుగుతున్నారు. వరుణ్ ప్లీజ్ సింగ్ a song. లేదు. టుడే ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. థాంక్స్ కిడ్స్ అండ్ మల్లిక. థ్యాంక్ యూ. నా లైవ్ ని ఇలా వచ్చి సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. పాడాలి వరుణ్ పాడాలి. పాడవ వరుణ్. ఓకే వరుణ్ నెక్స్ట్ లైవ్ లో పాడతాడంట. తనుజ సాంగ్ ప్లీజ్ సార్. తనుజ గారు సాంగ్ పాడండి. లెట్స్ నాట్ కరెక్ట్. అందుకే Force నెక్స్ట్ చెక్కండి. మళ్ళీ నా పేరు కూడా వచ్చింది. ఇట్ వాస్ అమేజింగ్. మోర్ లైవ్ షోస్ ప్లీజ్. ఎస్ ఓకే డన్. విల్ ట్రై టు డూ. వి ఎంజాయ్. థ్యాంక్ యూ సంగీత గారు. ఆర్ డైలాగ్ వరుణ్ ఒక డైలాగ్ చెప్పు. ఏదో ఒక At least డైలాగ్ dialogue చెప్పు. ఏదో ఒక డైలాగ్ చెప్పు. గ్రేట్ లైవ్. అప్పుడు కాదు నెక్స్ట్ లైవ్ లో కలుద్దాం అని చెప్పు. నెక్స్ట్ లైవ్ లో కలుద్దాం. అది నెక్స్ట్ లైవ్ లో వేరే కాన్సెప్ట్ తో వస్తాను అని చెప్పి. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. సో మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? తనుజ మీరు డూ మోర్ ఫన్ లైవ్స్. వారు నెక్స్ట్ టైం డాన్స్ మీరన్నా పాడండా. నేను పాడనండి ప్లీజ్. డోంట్ ఫోర్స్ అండి. యాజ్ రమ్య గారు చెప్పారు కదా. ఓకే నెక్స్ట్ టైం వరుణ్ ట్రై. ఓకే ఖచ్చితంగా నెక్స్ట్ లైవ్ లో వరుణ్ పాడతాడు. నెక్స్ట్ టైం వరుణ్ డాన్స్. నేను అన్ని చేస్తానండి నెక్స్ట్ లైవ్ లో. సంగీత గారు వరుణ్ డాన్స్ చేయాలంట. ఓకే నెక్స్ట్ టైం ట్రై వరుణ్. ఎస్ డూ ప్రాంక్ వార్స్. ఎస్ ఓకే డన్. తనుజ సే డైలాగ్. ఏంటండి మా అమ్మని చెప్పమనండి ప్లీజ్. ఫుట్బాల్. వరుణ్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? ఫుట్బాల్. ఫుట్బాల్ అంటండి వరుణ్ది. నువ్వు పెద్దగా చెప్పు, గట్టిగా చెప్పు. ఫుట్బాల్. ఇంతసేపు గట్టిగా మాట్లాడి వరుణ్. సో అదనమాట. సో ఎస్ యూ నైస్. కీప్ రాకింగ్. ఎండ్ ఆఫ్ ది వీడియోకి వచ్చేసాము. కీప్ గోయింగ్. ఓకే థ్యాంక్ యూ రమ్య. వాట్ వరుణ్ యువర్ ఫ్రెండ్ నేమ్? మీ ఫ్రెండ్స్ నేమ్ అంటే చెప్పు. యువర్ ఫ్రెండ్ నేమ్ వరుణ్. బద్రి. బద్రి అంటే వరుణ్ ఫ్రెండ్. వాట్స్ ద గ్యారంటీ? వరుణ్ నెక్స్ట్ టైం నువ్వు పాడి డాన్స్ చేస్తావు ఏం గ్యారంటీ అడుగుతున్నావు? డాన్స్ చెప్పలేదు, ఓన్లీ సాంగ్. ఓన్లీ సాంగ్ పాడతాడంటండి నెక్స్ట్ టైం. అత్త ప్లీజ్ సింగ్ అ సాంగ్ ఫర్ us. దేవుడు నన్ను అడిగి అంతే. అంతే అంట. సో అదనమాట. యూ హ్యావ్ లవ్లీ వాయిస్. వరుణ్ నా నీట్గా పాట పాడమంటున్నారు. ఇట్స్ మీ బద్రి. ఎస్ వి నో. వరుణ్ ఎనీ పంచ్ డైలాగ్. వరుణ్ ఒక్క పంచ్ డైలాగ్ అంటే చెప్పు వరుణ్ వాళ్ళకి పోతుంది. చెప్పు. ఓకే వరుణ్ చెప్తున్నాడు అందరూ వినండి. తనుజ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ డిష్ విచ్ యువర్ మామ్ మేక్స్? ఫేవరెట్ డిష్ అంటే యాక్చువల్గా నాకు చాలా ఫేవరెట్ డిషెస్ ఉన్నాయి. నాకు వచ్చి ఎక్కువ కాకరకాయ ఆ పూర్ణాలు ఉంటుంది కదా, ఆల్రెడీ ఛానల్లో కూడా అప్లోడ్ చేసింది. సో అది నాకు చాలా ఇష్టం. అందరూ ఒక లైక్ చేయండి. ఎస్ ఓ అండ్ ఎవ్రీవన్ గో షూట్ అ లైక్ ఆన్ దిస్ వీడియో. ఎస్ వరుణ్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ డిష్? డిష్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్రెడీ పోయిన లైవ్ లోనే చెప్పాడండి. మలిక మై కిడ్స్ లైక్ యువర్ ప్రెసెంటేషన్ వెరీ మచ్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ ఓకే వరుణ్ పనిచేయాలి చెప్తానన్నా చెప్తానన్నా ఇప్పుడే సరే చెప్తున్నాడు వరుణ్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. గట్టిగా చెప్పు ఎవరికి వినలేదంట. గుడ్ జాబ్ కిడ్స్ థ్యాంక్ యూ. వరుణ్ సే రజనీకాంత్ డైలాగ్ ఎస్టర్డే హౌ డిడ్ యూ సెలబ్రేట్ వినాయకర్ చతుర్థి? నో, ఈసారి మాకు వినాయక చవితి లేదండి, అందుకని ఒక 15 days తర్వాత చేసుకోవాలి. నేను నెక్స్ట్ మంత్ లో వినాయక చవితి చేసుకోబోతాను. అప్పుడు నేను ఆ వీడియో మీకు అయితే షేర్ చేస్తానన్నమాట. సంగీత గారు ఎస్పెషల్లీ ద వే యూ సే బాయ్. థ్యాంక్ యూ. సూపర్. ఎస్ మ్యామ్ ఎస్ ఫ్రైడ్స్ ఆర్ ద బెస్ట్. అవును. ఇది ఎవరు వర్ష టైప్ చేస్తుందా? ఓకే సో సారీ టు ఓకే ఓకే సో ఇదన్నమాట. డూ మోర్ వ్లాగ్స్. yes and Okay, we are done. trying to do. ఓకే అండి, ఈ రోజు అయితే ఈ లైవ్ ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ లైవ్ లో వేరే కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. Okay, bye bye. Good job Tanuja, you do one vlog separately. అవును, ఖచ్చితంగా తనుజ చేత ఒక వ్లాగ్ చేయించాలి. వరుణ్ చేత కూడా ఒక vlog చేయించాలి. See you soon. Okay. See you. Bye bye. బాయ్. ఓకే బాయ్. Okay. Super. Okay, bye. Bittu garu Bittu bye. Kalpana Bhaskaran garu bye. All the best. Thank you Kranti garu. బాయ్ ఎవ్రీవన్. Bye చెప్పండి mom. Okay, bye. బాయ్ ఎవ్రీవన్. Udina. Yes, I know it's Vacha. Okay, bye Andy. Bye.